ఇప్పటివరకు వచ్చినటువంటి పత్రికల్లోని అంశాలను మనం పరిశీలించడం, అదే అంశం సంబంధించి మనం విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే రవి గారు, నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశానికి చూస్తున్నట్లయితే మనం ప్రధానంగా ఏదైతే అనేక అంశాలకు సంబంధించి అనేక పథకాలు ఉన్నాయి, దానికి సంబంధించి కావచ్చు, ఎట్లా అసలు ఆ బడ్జెట్ సంబంధించి మీరు ఏమంటారు ఓవరాల్గా? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకి, మీకు సురేష్ గారు, మీకు శైలేష్ రెడ్డి గారి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నిజంగా నిన్న బడ్జెటు నిజంగా వాళ్ళు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న దానికి, బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి దానికి, అంటే మేము మోసం చేస్తాం, మోసం చేసి చేస్తూనే ఉంటాం, వంచన చేసి చేస్తూనే ఉంటాం, చెప్పే నీతులు చెప్తూనే ఉంటాం, వాళ్ళు ఇచ్చేది ప్రవచనాలు చెప్పినట్టు చెప్తుంటాం అన్నట్టుగా ఉన్నది. సబ్బన్న వర్గాలని వంచింది. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిఎల్పి పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడు, పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ గారు. వేరే ఇంకేమొద్దండి, ఒక్కసారి మీరు ఎన్నికలకు ముందు వేరువేరు డిక్లరేషన్ల పేరు మీద ప్రజలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు చదువుకోండి. అది బీసీ డిక్లరేషన్ కావచ్చు, దళిత డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, ఆదివాసీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా 13 రకాల డిక్లరేషన్ల పేరు మీద డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. వాటిని చదువుకోండి. సబ్బన్న వర్గాలకు మీరు 420 హామీలు ఇచ్చారు. ఆ బట్టి ఓ పక్కన ఆ డిక్లరేషన్లు పెట్టుకోండి, ఇంకో పక్కన మీరు ఇచ్చే బడ్జెట్ పెట్టుకోండి. మీరే, ఇంకెవరు అక్కర్లే, మీరే పోల్చి చెప్పండి. ఇలా ముక్కు నేలకు రాయాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన మొత్తం మాది గొప్ప గొప్ప అని చెప్పేటటువంటి వాళ్ళు ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సబ్బన్న వర్గాలకి క్షమాపణ చెప్పాలి. నేను ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నా, ఏం చెప్పారు బీసీలకు? కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద బీసీ సబ్ ప్లాన్ రాజ్యాంగబద్ధత కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏమిచ్చిండ్రు? 3 బడ్జెట్లు పెట్టింది కదా ఇప్పటికీ. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తున్నది ఇప్పటికి 3 బడ్జెట్లలో మీరు 20,000 కోట్లు ఇవ్వలే. ఫస్ట్ బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టారు, ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో 11,000 కోట్లు పెట్టిండ్రు, ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. ఇవాళ బడ్జెట్లో 12,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇప్పటికీ 2 బడ్జెట్లు పూర్తి చేసి కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,000 కోట్లు. ఈ సంవత్సరం 12,000 కోట్లు పెట్టిరు ఇప్పుడు బడ్జెట్లో. ఇంకెంత ఖర్చు పెడతారో తెలుసా? మీరు చెప్పింది 20,000. మీరు కనీసము ఎంత మోసం అంటే మీరే చెప్తారు, సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పేసి చెప్పిండు. చాలా రాజ్యాంగబద్ధత సబ్ ప్లాన్ సంగతి పక్కకు పెట్టండి. కనీసం ఆ 20,000 కోట్లు 2 బడ్జెట్లు పోయినాయి కదా, వాటిలో కాదు ఈ బడ్జెట్లోనే పెట్టాలి కదా బుద్ధిమంతులు. 20,000 కోట్లు సరే, కనీసం వాటిని ఫుల్ఫిల్ చేసి ఖర్చు చేస్తారా చేయరన్న సంగతి తర్వాత. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఓవరాల్ గా 20-24 మొత్తం ఓవరాల్ గా 60,000 కోట్లు పెట్టాలి. బేసిక్ సంబంధించి ఇప్పటికి 60,000 కోట్లు పెట్టాలి. ఇప్పటి వరకు పెట్టింది 30,000 కోట్లు ఇచ్చారా? ఇచ్చింది ఏంటంటే 5,000 కోట్లు. నేను చెప్తున్నా కదా, నేను ఉదాహరణ, ఎందుకంటే ఇది మొత్తం బడ్జెట్ ఒక బీసీ చర్చ కాదు, అయినప్పటికీ కూడా ఒక ఉదాహరణగా సేమ్ అదే అంశాలు అన్ని. రైతులు, దళితులు ఎక్కడ పోయింది? దళిత బంధు ఎక్కడ పోయింది? గిరిజన బంధు ఎక్కడ పోయింది? బీసీ బంధు ఎక్కడ పోయింది? మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి మహిళకి ఇచ్చినటువంటి 2,500 రూపాయలు నెలకు అని చెప్పేసి చెప్పారు, ఏమైంది? ఎందుకు ఊసలేదు? ప్రతి డిగ్రీ ఇంటర్మీడియట్ స్థాయి చదివేటటువంటి ఆడబిడ్డకు ఎలక్ట్రిక్ బైక్ అన్నారు. ఏ కుల వృత్తులకు లేదు, చేనేతకు లేదు, ఏ వృత్తులకు లేదు. మళ్ళీ వర్గాలకు ఇప్పుడు బీసీ బడ్జెట్ అంటే అదే కదా. బీసీలు ఇలా 90% బీసీలు చేతి వృత్తులు ఉంటాయి. చేనేత కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు,
ఇట్లా నీకు గొర్రెలు మేకల పెంపకం అభివృద్ధికి సంబంధించినటువంటిది కానీ ఏ వర్గానికి సబ్బాన వర్గాలకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటన్నా మీ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయిందని చెప్పండి. ఒక్కటి మీరు ఇచ్చింది ఎవరు కొత్తగా చెప్పాల్సింది లేదు. మీరే డిక్లరేషన్ల పేరు మీద ప్రజలకు ఇచ్చినటువంటిది అయిపోయింది. నిరుద్యోగులకు ఇచ్చిండ్రు, ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరంలోనే. ఏమైంది? ఇప్పటివరకు ఇచ్చింది ఎంత? 11,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు. అప్పటికే కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేసి భర్తీ ప్రాసెస్ కొన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యి కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉండి కొన్ని టెక్నికాలిటీస్లో ప్రాసెస్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేసి పంచి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగం ఇచ్చిన లెటర్లు పంచి ఉద్యోగం ఇచ్చిన సిగ్గు లేకుండా సిగ్గు తప్పి చెప్పాను. నిరుద్యోగ భృతి ఏమైంది? పిల్లలకు చదువుకునేటువంటి పిల్లలకు విద్యా కార్డు ఏమైంది? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏమైంది? ఇప్పటివరకు 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు సంబంధించి ఇప్పటి వరకు పని మొదలు పెట్టలే. ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలే. పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నారు? 4 సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు. బడ్జెట్ ఎంత పెట్టిరు? ఏం పెట్టిరు? రైతు బంధు ఎక్కడ పోయింది? ఇప్పటికీ 5 రైతు బంధులు ఇవ్వాలి. మీరు కేసీఆర్ గారి లెక్క ప్రకారంగా 5 బంధులు ఇవ్వాలి. మీరు చెప్పే లెక్క ప్రకారంగానైతే సంవత్సరానికి 3 కాబట్టి 9 ఇవ్వాలి. ఏమైనాయి? ఎక్కడ పోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది? పెంచింది లేదు, ఉన్నది ఇచ్చింది లేదు. 3 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి రైతు బంధు పేరు ఏదైనా పెట్టుకోండి. రైతు భరోసాని ఇచ్చింది ఎంత? ఒక్క రైతు భరోసా ఇచ్చాను. ఇప్పటికి అన్ని 5 ఎగ్గొట్టిండ్రు. ఇంకా శుద్ధులు చెప్తారు. ఇవాళ అట్లనే మీకు ఇంకా ఏ కోణము ఏ రంగం తీసుకున్నా కూడా పచ్చి మోసం, వంచన, ద్రోహం. బడ్జెట్ అనేది కేవలము వీళ్ళు అంకెల గారెడి మోసం చేయటము అన్నీ తప్ప వేరే ఇంకేం లేదు. 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఇలా గురుకుల విద్యా సంస్థల పిల్లలు ఇప్పటికి 155 మంది దాకా ఉసురు తీసుకుంటుంది. రైతుల ఆత్మహత్యలు ఉసురు తీసుకుంటుంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏమి చెప్పి ఏ రంగం తీసుకున్నా కూడా ఏవో రంగాన్ని ఉద్ధరించారో చెప్పండి. మీరు ఆ రంగానికి ఇచ్చినటువంటి హామీ ఏంది? మీరు ఇచ్చిన డిక్లరేషన్ చదువుకోండి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి? బంధులు కావచ్చు, లేకుంటే మొత్తానికి పేర్లు మార్పులు కావచ్చు, కేటాయించినటువంటి బడ్జెట్ కావచ్చు. పెట్టింది మాత్రం 3 లక్షల పైచీలకు బడ్జెట్. కాకపోతే ఏ రంగానికి ఎంత ఇచ్చారు, దేనికోసం అసలు ఇచ్చారు, అది ఇచ్చిన లెక్కలంతా అంకెల గారడ ఖచ్చితంగా ఇస్తారా? గత బడ్జెట్లో కూడా ఇలాగే పెట్టారు. ఎన్ని అమలయ్యాయి, ఎన్ని ఇచ్చారనేది కూడా లెక్కలతో సహా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. బడ్జెట్లో చాలా రంగాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలి. కాకపోతే గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ఇంకా తక్కువ కేటాయించినటువంటి అంశం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకో పథకం కావచ్చు, చాలా విషయాలకు సంబంధించి కూడా బడ్జెట్లో కోతలు చూస్తూ ఉన్నాం మనం. అనేక సమస్యలు ఉన్నటువంటి రంగాలు ఉన్నాయి. ఆ రంగాలకు మాత్రం మొండి చేయి చూపించినటువంటి అంశం కూడా చూస్తూ ఉన్నాం. దాని గురించి మీరేమంటారు? సురేష్ గారు, ముందుగా మీకు నమస్తే. ప్రేక్షకులందరికీ, తెలంగాణ సమాజానికి, పల్లె రవి అన్నకు అందరికీ నమస్తే. సురేష్ గారు, సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ పరాభవనామ సంవత్సరపు 0 వాల్యూ బడ్జెట్. ఇంతకు మించి ఏమీ లేదు ఒక మాటలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు పల్లె రవి అని చెప్పినట్టుగా బీసీలని, ఎస్సీలని, దళితులని, ఇక సబ్బండ వర్గాలని అందరినీ రేవంత్ రెడ్డి మాటల్లోనే తొక్కుకుంటూ పైకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 0 వాల్యూ బడ్జెట్. సరే, ఈడ భట్టి విక్రమార్క మండలిలో ఉత్తమ్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి యొక్క 0 వాల్యూ బడ్జెట్. మీరు చూడండి, 6 గ్యారంటీలు అంటూ 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాటికి కేటాయింపులు 0 చేసేసారు. దాదాపు సంక్షేమానికి, ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం అని వీళ్ళు చెప్పుకుంటారు. ఇందిరమ్మ గారు 1969లో గరీబీ హటావో అనే నినాదం ఇచ్చింది. ఆమెనే రోటీ కపడా ఔర్ మకాన్ అని కూడా అన్నారు. ఈరోజు చూడండి, ఏమీ లేదు. గరీబీ హటావో కాస్త గరీబోంకో హటావో అన్నట్టుగా మార్చేసిండు రేవంత్ రెడ్డి. సంక్షేమానికి 70% నిధులు తగ్గించిండు ఈ బడ్జెట్ లో. 1 కాదు 2 కాదండి, 70% తగ్గించేసిండు.
ఇది ఎట్లా ఉందంటే ఇది మొత్తం దాదాపు గత గత సంవత్సరంలో రెండున్నర ఏళ్ల కాలంలో 3,75,00,000 అప్పు తీసుకొచ్చినామని వాళ్ళే చెప్పుకున్నారు. ఈ 3,75,00,000 అప్పుతో 2.5 కాలంలో వాళ్ళు సాధించిన గ్రోత్ 0. బట్టి విక్రమార్క గారు నిన్న హౌస్ లో చెప్పింది, ఆయన స్వయంగా చెప్పింది 23-24 ఆర్థిక సంవత్సరానికి 24-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు ఆయన ఇచ్చిన ఫిగర్స్ 23-24లో రాబడి 1,11,798 అయితే ఇప్పుడు 24-25లో 1,09,233 సొంత పన్నుల రాబడి అని బట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే 2% నెగిటివ్ గ్రోత్ వాళ్ళు సాధించింది ఇది. కేసీఆర్ గారు ఆయన 10 సంవత్సరాలలో దాదాపు 30 లక్షల కోట్ల సంపద సృష్టించిండు. ఆయన తెలంగాణ 16% CAGR కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించి తెలంగాణని దేశంలోనే నంబర్ 1 గా అన్ని రంగాల్లో నిలబెట్టినట్టుగా ఎన్నోసార్లు నా పార్లమెంట్ లో బయట కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ని తిట్టే నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ కేంద్రంగానే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గం పలు ప్రశ్నలకు సమాధానం రూపంలో తెలంగాణ గ్రోత్ గురించి 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ దాగవు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు అభివృద్ధికి నమూనా కేసీఆర్, అరాచకానికి విధ్వంసానికి నమూనా రేవంత్ రెడ్డి అనేది తేటతెల్లం అయిపోయింది. గృహ నిర్మాణం, వ్యవసాయము, సాగునీటి రంగం వీటన్నిటికీ కేటాయింపులు తగ్గించడం వల్ల సురేష్ గారు ఏమవుతుందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఈసారి అంటే వీళ్ళు చెప్పిన వాటి అన్నిటికీ కూడా భారీగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ 2.5 సంవత్సర కాలంలో 3,75,00,000 కోట్ల అప్పు తెచ్చిండ్రని అంటే ఇంకా అప్పుల భారం ఎంత మన మీద వేయబోతున్నారు. పోనీ తెచ్చిన అప్పులు ఏమైనా మీరు అసెట్స్ క్రియేట్ చేసిండ్రా, పేదరికాన్ని తొలగించిండ్రా? ఈ రోజు కూడా మీ లెక్కల ప్రకారమే ఈరోజు 1,00,00,000 చిల్లర కుటుంబాలకి మేము ఆరోగ్య బీమా ఇస్తామంటున్నారు, పేదలందరికీ ఇండ్లు ఇస్తామంటున్నారు. అసలు యూపీఏ గవర్నమెంటే ఒక 10-12.5 ఏళ్ల కింద ఆహార భద్రతా చట్టం తెచ్చింది. మీరు 69లో గరీబీ హటో అంటే ఇప్పటికీ ఆహార భద్రతా చట్టం తేవాల్సిన పేదరికంలో దేశాన్ని ఎందుకు ఉంచారు మీరు? ఫస్ట్ పాయింట్. సో ఈ రోజు ఈ కేటాయింపులను తగ్గించడం వల్ల పూర్తిగా పేదల బతుకులని బుగ్గి చేస్తున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ నిన్న వీళ్ళు ఆ హౌస్ లో చెప్పింది, ఫిస్కల్ డెఫిసిట్ 58,000 కోట్ల రూపాయలు ఉంది సురేష్ గారు. హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు చూడండి, ఈ హైదరాబాదు ఫ్యూచర్ సిటీ ఆ పేరుతో ఈ పేరుతో ఎట్లా భూములు గుంజుకోవాలి, ఎట్లా తమ కమిషన్లు దండుకోవాలి. నిన్న ఒక చిత్రం అనిపించింది, బట్టి విక్రమార్క గారు ఆ బడ్జెట్ పత్రాలు ఉన్న సూట్ కేసుకు రేవంత్ రెడ్డికి ఇస్తుంటే, ఇగో అన్న ఈ 1000 కోట్లు మొన్న రాహుల్ గాంధీ కుటుంబానికి ఇస్తావు కదా తీసుకపో అన్నట్టుగా అనిపించింది నాకు. మొత్తం వీళ్ళు చేస్తున్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళిక, ప్రతి విధానం ఎట్లా దోచుకోవాలి, ఎట్లా రాహుల్ గాంధీకి అందజేయాలి, తమ పదవులు ఎట్లా కాపాడుకోవాలి, తమ ఒక 5-6 మంది రోజు గాయి పెడుతున్న 5-6 మంది మంత్రుల నోళ్లు ఎట్లా ముగించాలి, వాళ్ళకి హోటళ్లలో మెనూ కార్డుల లాగా ఏందది కమిషన్ల రేట్లు వేసి ఆడ సెక్రటేరియట్ లోనే డిస్ప్లే చేసుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ప్లాన్ చేసిరంటేనే దోపిడీ ఏ రూపంలో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. ఇంతగా ఉదరగొడుతున్న మూసి సుందరీకరణ అన్నారు కదా, 1,50,000 కోట్లు అన్నారు కదా, 1,500 కోట్లు కేటాయించారు. పోనీ మీరే అబద్ధాలు అభూత కల్పనలు ఏదో ఒకటి మీరు చెప్పిన దానికే మీరు 1,500 కోట్లు కేటాయిస్తారు ఈరోజు మూసికి. అది ఓన్లీ కేటాయింపులు మాత్రమే, ఎంత ఇస్తారన్నది వేరే మాట. పర్యావరణానికి అన్నిటికంటే కేసీఆర్ గారు చూడండి, ఒక రైతు బంధు రూపంలో కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, వాటితో పాటుగా పర్యావరణానికి ఇది అదేంది కలెక్కూరి ప్రసాద్ అనే కవి రాస్తున్నట్టు భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల అన్నట్టుగా మొత్తం హరితహారం పేరు మీద, పర్యావరణం పేరు మీద కేసీఆర్ తెలంగాణ పచ్చగా మార్చిండు. ఈరోజు పర్యావరణానికి 1% కంటే తక్కువ వీళ్ళు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సురేష్ గారు, ఈరోజు
ప్రకృతిని, ప్రజలని, అందరినీ నయవంచన చేస్తున్న రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇది. జీరో వాల్యూ బడ్జెట్. ఓకే రవి గారు, ప్రధానంగా కొన్ని పథకాలకు సంబంధించి రెన్యువల్ చేయలేదు, పేర్లు మారుస్తున్నారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టినటువంటి పథకాలనే ఆ పథకాల కొనసాగింపుగా పేర్లు మారుస్తున్నారు. పేర్లు మార్చినంత మాత్రాన కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు జనాలు మర్చిపోతారా? సురేష్ గారు, సంక్షేమం అంటే, అభివృద్ధి అంటే ఇవాళ కేసీఆర్ గారు అనేది ఒక మారు పేరు అనేది ఈ దేశంలోనే ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన వెంటనే ఆ రోజు రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే. ప్రజల పరిస్థితి తాగునీటి కోసం, కరెంటు కోసం అన్ని, రైతాంగము, ఆత్మహత్యలు, కరెంటు అన్నీ ఒక్కటి కాదు, ఇట్లా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కబెట్టి రాష్ట్రాన్ని ఒక అన్ని వర్గాలు రైతుల కోసం ఒక కార్యక్రమం, రైతు బంధు, రైతు బీమా, అట్లాగే పిల్లల కోసం, మహిళల కోసం, ఒక్కొక్క చేతి వృత్తులకి ప్రతి చేతి వృత్తులని పునరుజ్జీవం చేసుకున్నట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవటం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అందరి ప్రజల జీవితాల్లో మెరుగుపరచవచ్చు అనేటటువంటి వాళ్ళ కోసం చేతి వృత్తులను పునరుజ్జీవం చేయడం కోసం కార్యక్రమం. అందులో భాగంగానే చేపల పెంపకం, చేపల పంపిణీ. ఒకనాడు చేపలు అనేది తెలంగాణలో బయట నుంచి వస్తే కొనుక్కొని తినేది. ఇవాళ తెలంగాణలో సంవత్సరం పొడవునా ప్రతి చోట చేపలు అనేది దొరికేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రాకు పోటీపడి తెలంగాణలో చేపల ఉత్పత్తి వచ్చే స్థితికి వాళ్ళ కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా తీసుకురాగలిగారు. దాని వెనుక ఇక్కడ రాష్ట్ర అవసరాలు ప్లస్ దాని వెనుక ఒక వృత్తిని, ఒక కొంతమందికి ఉపాధిని, ఆర్థిక పరిపుష్టి చేసే పని. అట్లాగే మహిళల, గర్భిణీ స్త్రీ మహిళల కోసం ప్రత్యేకించి కేసీఆర్ కిట్ అండి, మామూలు ఆలోచన కాదు అది, ఎవరు చేసేది కాదు. దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు పెరిగింది, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అక్కడికి ప్రజలకు, మహిళలు ఉన్నట్టు వచ్చేటటువంటి పేద, మధ్యతరగతి, కింది దిగువ మధ్యతరగతి వాడు అక్కడికి వెళ్ళి డెలివరీ కోసం, డెలివరీకి మంచి గర్వంగా ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేసుకునేటటువంటి సదుపాయం. డెలివరీ చేసిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించి ఓ కేసీఆర్ కిట్టు పుట్టినటువంటి బిడ్డకు. తర్వాత కళ్యాణ లక్ష్మి, ఒక ఆడబిడ్డ, ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఓ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఇట్లా ప్రతి స్కీమ్ అనేది ఒక్కొక్క తెలంగాణ సమాజానికి, మిగతా సమాజం వేరు, తెలంగాణ సమాజం భిన్నమైన సమాజం. ఇక్కడ ప్రభుత్వాలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మానవీయ కోణం ఉండాలి. దాన్ని అక్షరాల చూపించినటువంటి వాడు కేసీఆర్. అది దేశానికి ఒక రోల్ మోడల్గా, ఒక షాదీ ముబారక్ కావచ్చు, ఒక రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు. తర్వాత ఇయ్యలేదో ఇది చెప్తున్నారు. అరే బాబు, స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ను కూడా బ్రహ్మాండంగా పెట్టే స్కీమ్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. దాన్ని అధికారంలోకి రాగానే దాన్ని ఆపేసి ఇవాళ మళ్ళీ 2 ఏళ్ళు దాన్ని ఆపేసి కొత్తగా ప్రారంభిస్తామన్నట్టుగా ఏదో బద్మాష్ మాటలు చెప్తున్నారు. ఇట్లా ప్రతి స్కీము ఇవాళ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ స్కీము అందని ఇల్లు లేదు. ఇవాళ ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఏదో ఒక స్కీమ్లో ప్రతి గడపని తట్టిండి కేసీఆర్, ప్రతి మనిషిని తట్టిండు. ఆ వర్గము ఈ వర్గం అని కాదు, ప్రతి వర్గానికి ఒక్కొక్క వర్గం ఒక్కొక్క స్కీమ్ రూపంలో. ఒకటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఒక వర్గం లబ్ధి పొందింది, రైతు బంధు, రైతు బీమా ద్వారా కొంతమంది, అట్లాగే బీసీ బంధు, దళిత బంధు, నీకు ఇవన్నీ ఆ విధంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ఆ రోజు ఎంతండి రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 1,10,000 కోట్లు అండి. దాంట్లో తెలంగాణ వాటా 40-50 కోట్లు. ఆ 40-50 కోట్లు తెలంగాణ బడ్జెట్ లాస్ట్ వచ్చింది. రియలైజేషన్కి వచ్చేసరికి ఎన్నడూ 25-30 కోట్లు ఇవ్వలే తెలంగాణకు, ఖర్చు పెట్టింది లేదు, లెక్కలు చూపించింది అది. అటువంటి దాన్ని ఇవాళ 3 లక్షల కోట్లకు బడ్జెట్ తీసుకొచ్చింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే రోజు తెలంగాణ బడ్జెట్ 50,000 కోట్లు. ఇవాళ ఆ రోజు రాష్ట్ర ఆదాయము 46,000 కోట్లు.
రాష్ట్ర ఆదాయం ఎంత అంటే 46,000 కోట్లు. ఇవాళ ఎంత అండి? మీరే చెప్తున్నారు కదా అధికారికంగా 2,36,000 కోట్లు రెవెన్యూ ఆదాయం. ఎట్లా సాధ్యమైంది? ఎక్కడి నుంచి వచ్చింది? జిఎస్డిపి ఆ రోజు ఎంత? ఆ రోజు జిఎస్డిపి ఎంత? తలసరి ఆదాయం ఎంత? ఆ రోజు తలసరి ఆదాయం ఎక్కడో ఉండే, ఇవాళ ఎక్కడికి వచ్చింది? రాష్ట్రంలో బ్రహ్మాండంగా అది ఒక 4 లక్షల వరకు వచ్చింది. 4 లక్షల రూపాయలకు తలసరి ఆదాయం వచ్చింది. టాప్ 3లకు వచ్చేసినాం మనం. ఇటువంటిది లెక్కలు చెప్పుకుంటా పోతుంటే ఇవాళ మనం చెప్పలే, ఇదే రేవంత్ రెడ్డి గారు పిలిచినటువంటి, ఇదే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కోసం పిలిచినటువంటి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిపోయిండ్రు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ చెప్పిపోయిండు. ఏమని చెప్పిపోయిండ్రు? నెంబర్ 1 రైజింగ్ లో ఉందంటే నాటి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన తెలంగాణలో ఇంతగా వచ్చినటువంటి తెలంగాణ 9.5 ఏళ్ల తెలంగాణ పరిపాలనలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అనేది అద్భుతమైన ప్రగతిని సాధించింది తెలంగాణ. ఇవాళ తెలంగాణ దేశంలో ప్రపంచంలో చాలా వాటికి రోల్ మోడల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే మీరు పెట్టిన సభల్లోనే మీ సమక్షంలోనే మాట్లాడిపోయారు. అంటే ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి పునాదుల వల్ల ఈ రోజు అదే కదా నెంబర్ 1 గా ఉంది. దాన్ని ఇంకా విధ్వంసం చేసిరు. వాస్తవంగా మంచిగా పట్టాలెక్కి పరుగులు తీస్తున్నటువంటి ఆదాయము మౌలిక సదుపాయాల రంగము, సాగునీటి రంగము, వ్యవసాయ రంగము, సంక్షేమ రంగము అన్ని దేనికదే పట్టాలెక్కి పరుగులు తీస్తున్నటువంటి సమయంలో ఒక దురదృష్టవశాత్తు అధికార మార్పిడి జరిగి వీళ్ళ చేతులకి పగ్గాలు వచ్చినాయి. చేసిన పని ఏంది? మొత్తం సబ్బన్న వర్గాలని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ఆ సబ్బన్న వర్గాల ఆశలని ఆకాంక్షల్ని దెబ్బతీసి చేసిన పని ఏంటంటే రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. హైడ్రా పేరు మీద మీరు ఏం చేసిండ్రు? పేద మధ్యతరగతి ప్రజల్ని భయపెట్టిస్తుంది, ఇన్వెస్టర్లను భయపెట్టిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఏం చేసిరు వీళ్ళు? అదే కేసీఆర్ ఆఖరికి ఆ రోజు 2014 సమయంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమంటే తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ వస్తే మమ్మల్ని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడతారు అన్నటువంటి ఒక అపోహ, అనుమానం ఉండేది. దాన్ని పటాపంచలు చేసి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని వాళ్ళందరికీ అన్ని విధంగా ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఒక చాలా మంచి ఫ్రెండ్లీ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించి ఇన్వెస్టర్లకు, పెట్టుబడిదారులకి ఒక అద్భుతాన్ని సృష్టించింది తెలంగాణలో. దాంతో ఇన్వెస్టర్లు హ్యాపీగా ఎన్నడూ కూడా ఈ మధ్యనే అక్కడక్కడ కలుస్తుంటారు, ఎక్కడ కార్యక్రమాలు కలిసినప్పుడు నిజంగా ఏమనుకున్నామా, ఏమైపోయింది, నాశనం చేసిందని చెప్పేసి ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇవాళ ఏమైంది? కేసీఆర్ గారు అంత సానుకూలంగా అందరికీ ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే పేదవాడిని పేద మధ్యతరగతి వాళ్ళ జీవితకాల కష్టాన్ని పెట్టుకొని చెమట రక్తాన్ని చేసి ఇల్లు గూడు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి వాని ఉసురు పోసుకుంటుంది. పెట్టుబడిదారులకు, ఇన్వెస్టర్లకి తుపాకులు పెట్టి బెదిరించి వాళ్ళని భయపెట్టిస్తుంది. చూసినాం కదా, కళ్ళ ముందే చూసినాం కదా. స్వయంగా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రుల మనుషులు ఎవరో తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారో మళ్ళీ చెప్పేది కూడా ఎవరో కాదు, మళ్ళీ మీ మంత్రులు సంబంధించిన కుటుంబ సభ్యులే, మళ్ళీ మీరే ఇవన్నీ చేసుకుంటా ఇప్పుడు వినియోగదారు ప్రజలను ఉసురు భయపెట్టిస్తుంది, పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళని తుపాకులు పెట్టి బెదిరిస్తుంది. ఇంకా ఎవరిని బెదిరించలే? ఎల్ఎన్టీని చూస్తే ఎల్ఎన్టీ అనే ఒక ఇంటర్నేషనల్గా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, దాన్ని కూడా బెదిరించి పారిపోయేటట్టు చేస్తుంది. ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి? ఎంతమందిని ప్రజల ఉసురు పోసుకొని ఇవాళ వీళ్ళు చేసేది నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. వంచన, మోసం, ద్రోహం. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన లేదు. అసలు వీళ్ళు నిన్న సర్టిఫై చేసుకున్నది ఏంటంటే నాకు అనిపించింది, వీళ్ళ మాటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున గారు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు జీరో వాల్యూ ఉంది అని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా సర్టిఫై చేసుకున్నారు. రైట్ అండి. మొత్తానికి ఏదైతే పెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి మొత్తానికి ఓవరాల్గా అగ్రనాయకత్వం కావచ్చు, మొత్తానికి మంత్రులు కావచ్చు, అందరికీ కూడా జీరో వాల్యూ కేటాయించుకున్నారు. ప్రధానంగా అన్ని రంగాలను కూడా మోసం చేసే రకంగా తల ఇంత పంచే ప్రాపగండా చేసుకున్నారు తప్ప ఖచ్చితంగా ఏ సెక్టర్కి సంబంధించి పూర్తిగా న్యాయం చేయాలని పరిస్థితి కనబడుతుంది.
బడ్జెట్ అని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు శ్రీశైల్ రెడ్డి గారు ప్రధానంగా తెచ్చినటువంటి అప్పుల సంఖ్య చాలా మాత్రం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి ఇంకా మించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెచ్చిన అప్పులు ఎక్కడ పెట్టినట్టు ఇల్లు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ పథకానికి ఇచ్చారు, ఎక్కడ అభివృద్ధి చేశారు, ఏ నిర్మాణం చేపట్టారు, ఏంటి మరి ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి టీఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, దానికి సంబంధించి అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, చాలామంది చనిపోతున్నటువంటి అంశం. చాలామంది అర్జీలు పెట్టుకున్నారు గవర్నమెంట్కి, మా బాధలు తీర్చండి అని చెప్పేసి. ఇంకా మిగతా సెక్టర్లు చాలామంది ఉన్నారు, కాంట్రాక్టర్ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చాలా ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో ప్రస్తావన రానటువంటి అంశం. దానికి సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, ఒక చిన్న విషయము, రైతు బంధు ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను నేను. కేసీఆర్ గారి పరిపాలన చివరి దశలో వరకు కూడా ప్రతిసారి అసలు రైతు బంధు అంటేనే ఇన్పుట్ ఏంది, వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికంటే ముందే ఎరువులకి, పురుగు మందులకి, నాట్లకి, కూలీల ఖర్చు, భూమి వ్యవసాయ యోగ్యం చేయడానికి కూడా ఇది ఎప్పుడో అయిపోయి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా ఎప్పుడో ఇస్తే కాదు. ఇది యాక్చువల్ గా సకాలంలో ఇవ్వాలి. ఎట్లా అయితే సకాలంలో ఎరువులు వేయాలో, సకాలంలో పంటకు నీళ్లు పెడతారో, అట్లాగే రైతు బంధు కూడా కేసీఆర్ గారి ఉద్దేశం ఇన్పుట్ సబ్సిడీ. ఆయన స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఆయన క్షుణ్ణంగా చదివి దేశకాల పరిస్థితులన్నీ ఆయన అధ్యయనం చేసి రైతులు ఎందుకు డిస్ట్రెస్ సేల్ గురవుతున్నారు, అప్పులకు గురవుతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే ఇందుకు ప్రైవేట్ అప్పుల భారం ఎక్కువైతున్నది సో అని ఇన్పుట్ సబ్సిడీకి కోసం ఇచ్చింది. ఆయన సకాలంలో ఇవ్వాలి. సో కేసీఆర్ గారి పరిపాలన చివరి దశ వరకు కూడా పూర్తిగా 100% రైతు బంధు అందించారు. ఆ తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 24-25లో తగ్గించారు, 13,000 కోట్లు ఇచ్చారు. 25-26లో మరీ తగ్గించారు, 12,000 కోట్లు. సో దీనికి కారణం ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు చాలా సందర్భాలలో మేమిచ్చిన 6 గ్యారంటీలకి వాటిని ప్రయారిటైజ్ చేయడం కోసము ఇక్కడ నిధులు తగ్గినాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గతంలో. వీళ్ళు టీవీ డిబేట్లలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా చెప్తా ఉంటారు, మేము కొత్త పథకాలు ఇస్తున్నాం, మహాలక్ష్మి పథకం ఇస్తున్నాం, ఇంకా మహిళలకు డైరెక్ట్ క్యాష్ సపోర్ట్ ఇస్తున్నాం, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. ఏ తేదీల్లో చెప్పారు కూడా నా దగ్గర డేటా ఉంది. అప్పులు పెరుగుతున్నాయి, ఫిస్కల్ ఎఫ్ఆర్బిఎం కన్స్టెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు కదా. అయితే మీరు చెప్పిందే 3,75,000 కోట్ల అప్పులు మీరు తీసుకొచ్చారు. అదొకటి ఉండగా, 2 మీరు నిన్న అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారమే ఇది 2% నెగటివ్ గ్రోత్ రేట్ ఉంది. మరి మీరు ఇంకా నిన్న ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఒకవేళ మీరే ఇన్ని అప్పులు తెచ్చినామంటున్నారు, మీరే నెగటివ్ గ్రోత్ రేటు నమోదు అయింది అని అంటున్నారు. మరి మీరే గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడం వల్ల రాష్ట్ర స్థితి ఇట్లా ఉంది అంటున్నారు. ఎక్కడ అసలు పొంతనే లేదు కదా. ఇప్పుడు 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్ 16% CAGR తో తెలంగాణ అద్భుతంగా ఉన్న తెలంగాణని ఈరోజు మీరు అప్పుల పాలు చేస్తున్నారు. మీరు కాబట్టి ఏంటంటే మీకు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, క్రమశిక్షణ లేదు, అన్నిటికంటే ముఖ్యంగా ఏమైనా తెలంగాణ ప్రజలకి ఏమైనా చేద్దామన్న దృష్టి లేదు. సంపద సృష్టి జరుగుతా ఉన్నది. కేసీఆర్ కాలంలో ఉన్న ప్రజలు, అప్పటి శ్రమజీవులు, అప్పటి మేధావులు తమ మేధో శక్తిని, శారీరక శ్రమని కంట్రిబ్యూట్ చేసే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పటికి ఇప్పటికి లేనిది ఏంటంటే సంకల్పం లేదు, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మీరు విధ్వంసం చేశారు. 70%, ఒకటే మాట చెప్పారు సురేష్ గారు, 70% సంక్షేమానికి బడ్జెట్ తగ్గిస్తే, రైతు బంధుకు తగ్గిస్తే ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రజల చేతిలో పైసలు ఉండవు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి, ఇది సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటుంది సురేష్ గారు. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే సరుకులకి, సేవలకి డిమాండ్ తగ్గుతుంది. అవి తగ్గితే ఉత్పాదకత తగ్గుతుంది, అవి తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇదంతా కూడా మళ్ళీ దుష్ప్రభావం చూపిస్తుంది ఆర్థిక వ్యవస్థ మీద. సో ఇంత లోతుగా ఆలోచించి పరిపాలనని గాడిలో పెట్టి, ఇందాక రవికుమార్ గారు చెప్పిండ్రు ఏది కేసీఆర్ గారి పరిపాలనలో మంచిగా పట్టాల మీద నడుస్తుండే అండి. ఈ రోజు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. LNTని ప్రభుత్వ పరం చేసుకున్న తర్వాత మీరు వారం రోజులుగా మీరు చూడండి, చాలా రూట్లలో సాంకేతిక సమస్యలు వచ్చి ట్రైన్లు ఆగిపోయి ఈ రోజు ప్రయాణికులు బూతులు తిడుతున్నారు. LNT మంచిగా నిర్వహిస్తుంది,
ఎట్లయితే కేసీఆర్ గారి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అనే పట్టాల మీద ప్రభుత్వం నడిచిందో అట్లాగే ఎల్ఎన్టీ మంచిగా నడుస్తుంది. ఈ రోజు తీసుకొచ్చి పట్టాలు తప్పించినావు. రైట్ అండి. ఎట్లయితే రాష్ట్ర పాలనని గాడి తప్పించినావో అన్ని రకాలే ఈ రోజు మంచిగా ఉన్నదాన్ని ఖరాబ్ చేయడంలో నంబర్ 1 రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ రోజు Okay. తెలంగాణ ఇట్లాంటి దుస్థితిలో ఉన్నది సురేష్ గారు. రైట్ అండి. రవి గారు, సంక్షేమం మొత్తం పడకేసినటువంటి అంశం ప్రధానంగా చాలా అంటే ఏదైతే 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల అప్పులు తీసుకొచ్చారు, గత సర్కారుతో పోలిస్తే వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అసలు? సురేష్ గారు నిన్ననే మీరు నేను చెప్పక్కర్లే, ముఖ్యమంత్రి స్వయంగా అఫీషియల్గా చెప్పిండు 3,75,000 కోట్లు అప్పులు తెచ్చినామని చెప్పేసి చెప్పిండు. అంతవరకు బాగానే ఉంది. దేనికోసం పెట్టిండో ఇచ్చినటువంటి అప్పులు చెప్పాలి, లెక్కలు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇదే కేసీఆర్ గారు ఆ రోజు 3,25,000 అంత పాతది కలిపితే 3,25,000 కోట్లు అప్పులు తెచ్చింది నిజం. తెచ్చిన అప్పులు ఎందుకోసం తెచ్చిండ్రు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మౌలిక సదుపాయాల కల్పన కోసం. ఓ కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్లు, ఓ మిషన్ భగీరథకు 35,000 కోట్లు, ఒక మిషన్ కాకతీయకు 30,45,000 కోట్లు, ఓ రైతు బంధుకి 12 సార్లు. దేశంలో ఎవడు ఆ సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడికి ఇవ్వాలి, రైతు దేశానికి అన్నం పెట్టే రైతు విత్తనాల కోసం, పురుగు మందుల కోసం చేతులు చాచి అప్పులు తీసుకొచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో దాన్ని అది ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి దాని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రైతు బంధు ప్రవేశపెట్టిండు. అది 12 సార్లు విజయవంతంగా రైతులకు ఎవరి దగ్గరికి పోయి అడిగే అవసరం లేకుండానే అకౌంట్లకు బాజాప్తా పెట్టుబడికి సహాయంగా ఇచ్చిండు. 75,000 కోట్లు అది. అట్లాగే 16,000 కోట్లు రైతు బీమా. ఇట్లా డైరెక్ట్గా రైతు ఖాతాల్లో 1,10,000 కోట్లు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా వేరువేరు సాయం కింద 1,10,000 కోట్లు నేరుగా 9.5 రైతుల అకౌంట్లకు కేసీఆర్ గారు ఇచ్చిండు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్లో తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పన, టీ హబ్ కానీ మీకు ఇంకా ఈ టీ హబ్బు, తర్వాత మీకు ఇక పేర్లు చెప్పుకుంటే ఇంకా నీకు దాదాపు 36 ఫ్లైఓవర్స్, ఒక్కటి కాదు, 2 కాదు, 36 ఫ్లైఓవర్స్ హైదరాబాద్ విపరీతంగా పెట్టుకుంటే చేశారు. ఇట్లా కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో తీసుకువచ్చినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం అప్పటికి దివాలా తీసి ఉన్నటువంటిది. 2014కి దివాలా తీసి 75,000 కోట్ల అప్పులతో ఇచ్చిండ్రండి. ఆ రోజు రాష్ట్రాన్ని అప్పజెప్పిన రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అప్పులేమో, అప్పజెప్పిన అప్పులేమో 75,000 కోట్లు, బడ్జెట్ ఏమో 50,000 కోట్లు, ఆదాయం 46,000 కోట్లు. వీళ్ళు లెక్కలు చెప్తారు. కేసీఆర్ గారు ఆ రోజు మిగులు రాష్ట్రము, మిగులు బడ్జెట్ అని ఎందుకు చెప్పిండంటే పెట్టుబడి పెట్టేటటువంటి వాడికి, ప్రజలకి ఇక్కడ ఆర్థిక ప్రగతిని అందరికీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి కాన్ఫిడెన్స్, ఒక భరోసా కల్పించడం కోసమే, ఒక గొప్పగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసము మిగులు బడ్జెట్ అని మాట్లాడి, అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చిండు? అన్నిట్లో సమస్త రంగాల్లో తీసుకొచ్చిండు. ఒక నెంబర్ 1 రాష్ట్రంగా. అదే మీరు ఇలా 3,75,000 కోట్ల అప్పులు తెచ్చింది ఏం చేశారు? ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, ఒక కొత్త స్కీమ్ లేదు, ఉన్నాయన్నీ ఆపిండ్రు, ప్రజలు ఉసురు పోసుకున్నారు తప్ప చేసింది ఏమి. ఇచ్చినటువంటి అప్పుడు మాత్రం ఏ సంక్షేమానికి కేటాయించారో ఖచ్చితంగా దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి రవి గారు కోరుతున్నటువంటి అంశం. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా వట్టినాగలపల్లి అంశం సంబంధించి, భూ వివాదానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా దానికి సంబంధించి పోలీసుల రక్షణ ఉన్నా కూడా ప్రహరీ గోడ కూల్చివేత జరుగుతూ ఉంది, ఇష్టానుసారంగా గుండాగిరి జరుగుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఏదైతే మీరేమంటారు అసలు? అంటే ఇక్కడ పేదలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు రక్షణ లేకుండా పోతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా. దీనికి సంబంధించి మీరేమంటారు? అది నిన్న స్క్రోలింగ్ లో వట్టినాగులపల్లి కబ్జాకి సంబంధించి ఆ బెదిరింపులు కూడా నేను స్క్రోలింగ్ లో, టీవీలో కూడా చూసిన. కబడ్దార్ బిడ్డ మా వెనకాల ఎవరు ఉన్నారు అనే మాట అన్నారు. ఒకటి, ఈరోజు సురేష్ గారు రాష్ట్రం అంతటా కూడా వట్టినాగులపల్లి ఒక ఉదాహరణ. గత 2.5 సంవత్సరాలలో, ముఖ్యంగా గత 1.5 ఇయర్ కాలంలో పేట్రేగిపోతున్న రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్, పొంగులేటి అండ్ బ్రదర్స్ అండ్ సన్స్,
వీళ్ళు ఈ విచ్చలవిడిగా ఈరోజు వట్టినాగులపల్లి అనేది గత సంవత్సర కాలంలో మనకు అట్లాంటివి దాదాపు 35 మన ఉదాహరణలు మనం చెప్పొచ్చు. లగచర్లతో మొదలు పెడితే ఎక్కడ పడితే అక్కడ భూమి దందా, కబ్జాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో తీసుకోవడం కొన్ని అయితే, ప్రైవేట్ పంచాయతీలు సెటిల్మెంట్లు కొన్ని, మంత్రుల ఓఎస్డీలు గన్ను పెట్టి బెదిరించేదాకా వచ్చింది. ఆ తర్వాత ఆ పంచాయతీ ఏమైందో 100 కోట్ల సెటిల్మెంట్ 2 మంత్రుల మధ్య అయిపోయింది, ఖతమైపోయింది. అంటే చూడండి, చాలా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, రెవెన్యూ మంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దౌర్జన్యాలు, దాష్టికాలు, ఈ కల్చర్, బెదిరింపు కల్చరు, ఇవన్నీ కూడా కింద నాయకులకు కూడా, కింద స్థాయి నాయకులకు ఒక భరోసా ఏమిస్తాయంటే మనం ఏం చేసినా అడిగే దిక్కుండదు అనేది ఒక వీళ్ళ పేటరేగిపోవడానికి తార్కాణంగా నిలుస్తున్నది. ఈరోజు భూముల విలువలు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో, కేసీఆర్ గారి దార్శనికత వల్ల భూముల విలువ మాంతంగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత కూడా ఆ ప్రయోజనాలు యాక్చువల్గా ఎవరికి దక్కాలి? న్యాయంగా ఎవరైతే ఆ భూములు ఉన్నాయో వాళ్ళకి దక్కాలి. వాళ్ళు వ్యవసాయం చేసుకున్నా, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినా, లేకపోతే అత్యవసరమైన ప్రజోపయోగ ప్రాజెక్టులకి భూములు ఇచ్చినా, ఏదున్నా కూడా అంతిమంగా భూ యజమానులకు లబ్ధి చేకూరాలి. ఇక్కడే ఏమవుతుందంటే వీళ్ళు రాబందుల్లా వాలిపోయి వీళ్ళు వాళ్ళని పీకు తినడం మొదలుపెట్టారు. అట్లాంటి వాటిలో ఈ భూ కబ్జాలకు తెరలేపిన వాటిలో అన్నిటికంటే ఇప్పుడు ఏది చెప్పినా అంతిమంగా వేలు ఒక దగ్గరికే పోతుంది. ఈ రోజు రోల్ మోడల్, ఈ అన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలకి రోల్ మోడల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయన అండతో, ఆయన ఇప్పుడు పోలీస్ శాఖ ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఏం చేసినా మనకిచ్చేది మనకు వస్తే మిగతా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఈ రోజు ప్రతి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి అండ్ కుటుంబం యొక్క కమిషన్ దందాలు నడవడం కారణంగా ఈ రోజు ఈ విచ్చలవిడితనం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. అందులో వట్టినాగులపల్లి ఒక అతి చిన్న ఉదాహరణ మాత్రమే సురేష్ గారు. రైట్ అండి. రవి గారు, డయల్ 100 పోలీస్ వ్యవస్థకు సంబంధించిన నెంబర్. ప్రధానంగా నాటి బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉండేది. ఇట్లా కుట్టగానే అట్లా వచ్చి సహాయం చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, ప్రజలకు రక్షణగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త ప్రజలకు మొత్తానికి బాధితులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, శత్రువులుగా మారిన అనుకోవాలి పోలీసులు. ఇప్పుడు సురేష్ గారు, నేను ఒకటి అడుగుతాను. ఈ మొత్తం మీరు చెప్పినటువంటి వాటన్నిటినీ సవ్యంగా, అద్భుతంగా మానిటరింగ్ జరగాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే హయ్యెస్ట్ టెక్నాలజీతో ఒక అద్భుతంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈ పక్కనే ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. అంతే కదా? ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. హైదరాబాద్ గ్లోబల్గా మోస్ట్ లివబుల్ సిటీగా దీన్ని ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇంటర్నేషనల్ ఐటీ ఇదంతా కూడా ఉంది కాబట్టి ఉండాలనే ఉద్దేశంతో పెట్టింది. అందుకోసం ఎనీ టైం యాక్సెసిబుల్గా రెస్పాండ్ కావాలనే ఉద్దేశంతో 100 కానీ ఇంకా మిగతాది కానీ దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్కి ఇన్నోవా కార్లు అవన్నీ దేశంలో ఎక్కడ లేదు, ఏ స్టేట్లో లేదు ఇప్పటికి కూడా. పోలీసులకు అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించింది. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ వేయాలి. ఎవరు కూర్చుంటున్నారండి? ఎవరు కూర్చోవని మానిటర్ చేయాలి? ఎవరు కూర్చుంటున్నారు? రోజు ఓ డీజీపీనో, ఒక పోలీస్ కమిషనరో వాళ్ళు కూర్చొని పోలీసులు చేయాలి. కానీ ఆడ కూర్చుంటున్నది రోజు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు, ముఖ్యమంత్రి. కమాండ్ అండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారికి ఏం పని అండి? అద్భుతమైన సెక్రటరియట్ ఉన్నది. ఎందుకు అంటే అయిపోయిగా కమాండ్ అండ్ కంట్రోల్ని ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేసిన తర్వాత ఓకే, ఇక నీకు మీకు 100 డయల్ ఎంత, లేకపోతే ఇంకో టీం ఎంత, ఇంకో టీం ఎంత, ఏదైనా గంతే. ఎందుకైనా హోంశాఖ ఎందుకైనా పెట్టుకున్నాడు అంటే గిన్నికే పెట్టుకున్నాడు. అందరికి మతలబ్ అర్థం కావట్లే. పెట్టుకొని ప్రతిదీ కూడా తనకు తెలియకుండా పోలీస్ కానిస్టేబుల్ కూడా పనిచేయదు. ప్రతిదీ కమాండ్ అండ్ కంట్రోల్ అంటే ఏంటిది? మొత్తం సిస్టమ్ని మానిటర్ చేయటమే కదా. ఆ మానిటర్ అంతా కూడా కూర్చొని ఆయన చేతులు కన్సర్న్లలో పెట్టుకున్నాడు. దాంతో వాళ్ళ వాసం పాపం ఏంది, దీనికి సంబంధించినటువంటి గోపన్నపల్లికి సంబంధించినటువంటి సతీష్ షా అనేటటువంటి ఒక సమ్మెవరు, ఆయనకు భూమి ఏదో ఎప్పుడు ఉన్నదట, 20 ఎకరాలు సమ్మెదో 2 సర్వే నెంబర్ దాంట్లో ఉంది. అది RRRలో మన ఔటర్ రింగ్ రోడ్లో కొంత పోయింది, పోగా మిగిలినటువంటి ఉంది. దాని ఏదో బిడ్డలకు ఇచ్చుకున్నాడట. 2 బిడ్డలు ఉంటే బిడ్డలకు ఇచ్చేసి దాని మీద అందరికి ఓపెన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కన్నుబడింది.
దానికి రాఘవ సంబంధించి construction. ఏదో శ్రీనివాస్ రెడ్డి గారు పోయి గత 2-3 నెలల క్రితమే కొడుకు వాళ్ళు పోతే కూడా రావా కన్స్ట్రక్షన్ బోర్డు పెట్టి ఏదో చేస్తే కూడా అప్పుడు అయ్యింది, Right. కేసు అయ్యింది, కొడుకు మీద కేసు సమయం అయింది, మించిపోతుంది, ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యిండు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ వాళ్ళు ఏమైంది ఇంకో కొత్త కంపెనీ ముందు పెట్టి చేసి కోర్టులు ఓకే ఇన్ని తీర్పులు కోర్టులకు వాళ్లకు అన్ని రకాల ఆదేశాలు ఆర్డర్స్ ఉన్నా కూడా సతీష్ అనేటటువంటి ఫ్యామిలీకి 100 వీళ్ళు దౌర్జన్యం కూలుస్తుంటే ఆయన బిడ్డ పల్లవి షానేమో 100కు 30 సార్లు డయల్ చేసిందట, పోలీసులు రెస్పాండ్ కాలి, పైగా రెస్పాండ్ కాక పరోక్షంగా ఉల్టా బెదిరిస్తారు. ఓకే అండి, ఇది Thank you. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసింగ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీశైల రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ప్రభుత్వం అన్యాయాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మేలు చేసే రకంగా పరిపాలన కొనసాగుతుంది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.